హలో వ్యూయర్స్, మేము మీ భావన హవీష్. మా శ్రీలంక ట్రిప్లో క్యాండీలో హిల్ టాప్ ఏరియాలో ఉన్న సేనాని హోటల్లో మా యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం మా లాస్ట్ వీడియోలో చూశారు కదా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్లో చూసేయండి. డే 3 సేనాని హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని చెక్అవుట్ చేసి హంతానా బర్డ్ పార్క్కి వచ్చేసాము. ఈ హంతానా బర్డ్ పార్క్ క్యాండీలో ఉంది. ఈ బర్డ్ పార్క్ని ఫెబ్ 23, 2023లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ పార్క్లో మోర్ దాన్ 100 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఈ పార్క్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ 9 AM అండ్ 5 PM. ఈ హంతానా బర్డ్ పార్క్ అంతా అరౌండ్ 27 ఎకర్స్లో ఉంది. ఇదే బర్డ్ పార్క్కి ఎంట్రన్స్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ ప్రెమిసెస్లోకి అవుట్ సైడ్ ఫుడ్ ఎలో చేయరు. హంతానా బర్డ్ పార్క్ అనేది ఇంటర్నేషనల్ బర్డ్ పార్క్. చుట్టూ సహజమైన వాతావరణం వల్ల ఈ ప్రదేశం అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ హంతానా బర్డ్ పార్క్ ఈ కంట్రీలోనే ఫస్ట్ మైగ్రేటరీ బర్డ్ పార్క్గా ఫెబ్ 2023లో స్టార్ట్ అయింది. ఈ బర్డ్ పార్క్ని విజిట్ చేయడానికి ది బెస్ట్ టైం నవంబర్ టు ఏప్రిల్. ఆ టైంలో అయితే క్లైమేటిక్ కండిషన్స్ కూడా చాలా బాగుంటాయి. కిడ్స్కి కూడా ఈ బర్డ్ పార్క్ చాలా బాగుంటుంది. కిడ్స్ సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. నేను క్రాడిల్లో స్వింగ్ చేసి చాలా డేస్ అయింది, సో సరదాగా స్వింగ్ చేశాను. బర్డ్స్ అన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. వాటి కేజ్లో అటు నుండి ఇటు నుండి అటు ఎలా ఫ్లై అవుతున్నాయో చూడండి. ఇక్కడ ఉన్న బర్డ్స్లో కొన్ని బర్డ్స్ అయితే మనకి భలే రెస్పాండ్ అవుతున్నాయి. కొద్దిసేపు మనం వాటితో స్పెండ్ చేసి వెళ్ళిపోతే అవి మనల్ని మళ్ళీ బ్యాక్కి రమ్మని సౌండ్స్ చేస్తున్నాయి. మనం వాటికి డిస్టెన్స్లో కనిపిస్తున్నంతసేపు కూడా అవి మనల్ని బ్యాక్కి రమ్మని సౌండ్స్ చేస్తూ పిలుస్తున్నాయి. అవి అలా సౌండ్స్ చేస్తుంటే అస్సలు వాటిని వదిలి వెళ్ళాలి అనిపించడం లేదు. బర్డ్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ని వదిలి అస్సలు వెళ్ళాలి అనిపించదు. అంత బాగుందండి. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి.
పార్క్ యొక్క ల్యాండ్స్కేప్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. బర్డ్స్ అండ్ నేచర్ని చూస్తుంటే మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈ పార్క్ అంతా బర్డ్ సౌండ్సే కాదు, ఇక్కడ ప్లే చేస్తున్న మ్యూజిక్ వల్ల కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ స్పాట్ చూడండి ఎంత బాగుందో. బోత్ సైడ్స్ ఆర్టిఫిషియల్ స్వాన్స్ అండ్ చుట్టూ ఉన్న గ్రీనరీతో. ఈ కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. ఇక్కడ ఫిషెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ ఫిషెస్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ ఫిషెస్ కూడా మనం కొద్దిసేపు వాటితో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటే రియాక్ట్ అవుతున్నాయి. మనం వాటి దగ్గరికి బ్యాక్ అయ్యేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోతున్నాయి. చిన్న చిన్న బర్డ్స్ నుండి పెద్ద బర్డ్స్ వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయి. కలర్ఫుల్ ప్యారెట్స్, పికాక్స్ అండ్ లవ్ బర్డ్స్ లాంటి రేర్ స్పీషీస్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటి అంటే బర్డ్స్ అన్నీ కూడా క్లోజర్గా చూడగలము. పార్క్ చుట్టూ హంతానా మౌంటైన్స్ బ్యూటీని మరింత పెంచుతున్నాయి. ఈ బర్డ్స్ అన్నీ కూడా వచ్చిన టూరిస్ట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. సిటీ లైఫ్కి దూరంగా ఉండి రిలాక్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ బర్డ్ పార్క్ చాలా బాగుంటుంది. ఈ పార్క్లో బేబీ బర్డ్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఏరియా కూడా ఉంది.
మా శ్రీలంక ట్రిప్లో ఈ హంతానా బర్డ్ పార్క్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని చెప్పచ్చు. మరి మీలో ఎంతమంది బర్డ్ లవర్స్ ఉన్నారు? కామెంట్ చేయండి. మీ భావన హవీష్.